హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 23 ఆఫ్ బెంగళూరు ముచ్చట్లు. ఇంక ఈరోజు అయితే పొద్దున్నే అయితే నేనైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాను. ఇడ్లీ చూడండి, అప్పుడే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది 8:30 కల్లా. అలానే అయితే పొద్దున్నే వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే ఎట్లా కొట్లా హ్యాపీ ఈరోజు ఇడ్లీ అయితే కంప్లీట్ చేసుకొని ఇంక అలానే అయితే పీజీ నుంచి అయితే మూవ్ అయిపోయాను. ఇంకలానే అయితే ఇన్స్టిట్యూట్ దగ్గరికి కూడా వచ్చేసాను. చూడండి మామ, ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి క్లాసులు ఇంకా అన్ని రొటీన్ అయిపోయింది. ఏముంది అసలు కాలేజ్ మాదిరి అయిపోయింది నా లైఫ్ అయితే. ఇంకెందుకు చెప్తాను మీకు ఆ కష్టాలన్నీ. కానీ ఇంకా అలా అక్కడి నుంచి అయితే నేను పీజీకి అయితే వచ్చేసాను మామ. ఈ రోజు లంచ్ లో ఏం పెట్టారు అనుకుంటున్నారు? గెస్ట్ చేసిన వాళ్ళు కమెంట్ చేయండి. ఏముంది, రైస్, మజ్జిగ, ఇంకా పప్పు. ఈ రోజు కొంచెం చిక్కటి పప్పు అయితే పెట్టారు, నీళ్ళు ఎక్కువ కలపకుండా. అదొక్కటే స్పెషాలిటీ అనుకుని ఇంకా అలా కంప్లీట్ చేసుకొని లంచ్ కూడా ఇంకా మా భయ్యాకు ఆర్డర్ వస్తే అదైతే తీసుకొని ఇంక రూమ్కి వచ్చేసాం. ఇంకా నైట్కి అయితే మంచిగా మ్యాగీ చేసుకున్నాం మామ. రోజు అక్కడ తినలేక ఇంకైతే మేమైతే ప్లాన్ చేసాము. ఇంక మీరు కూడా మ్యాగీ చేసుకునేటప్పుడు కెటిల్ అయినా దేంట్లో అయినా ఒక్కరో కారం ఉప్పు అయితే వేసుకోండి మ్యాగీ మసాలాతో పాటి. అప్పుడు మీకైతే మ్యాగీ టేస్ట్ అదిరిపోద్ది. ఇంక నేను మొత్తం మంచిగా వేసుకొని అయితే కలిపేసాను. ఇంకా మ్యాగీ అయితే సరిగ్గా వచ్చేసింది అనుకున్నా. ఇంక తీరా పెట్టి చూస్తే కింద అయితే ఒకరు మాడిపోయింది. ఇంకేం చేస్తాం, అలానే ఇంక ప్లేట్లో సర్వ్ చేసుకొని నేను మా భయ అయితే ఇంకా హ్యాపీగా లాగిచ్చేసాం. ఈ రోజుకైతే ఇంతే మామ. మళ్ళీ డే 24 బ్లాగ్లో అయితే కలుసుకుందాం. ఇప్పటివరకు మా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకొని పోండి మామ. బాయ్ మామ.